రాజ్యాంగ నిందితుడికి కల్పించిన హక్కు ఏంటి అంటే వాళ్ళు అన్యాయంగా కేసుల పాలైతే కాపాడటం కోసం న్యాయవాదుల్ని వాదించమని, అంతేగాని అన్యాయాన్ని వాదించమని కాదు, అన్యాయం పక్షాన నిలబడమని కాదు. ఇదే విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా సీరియస్గా చెప్పింది. వివిధ కేసుల్లో జైలు శిక్ష పడిన దోషులని శిక్షాకాలం ముగియకముందే కారాగారం నుండి బయటికి రప్పించడానికి న్యాయవాదులు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ముందు పదే పదే తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆక్షేపించింది. దోషులకు శిక్షాకాలం తగ్గించాలని కోర్టు దాఖలు చేసే పిటిషన్లోనూ అసత్య సమాచారం చేరుస్తున్నారని విమర్శించింది. ఇట్లాంటి కేసులు ఎదురైనప్పుడు తమ విశ్వాసం చెదిరిపోతోందని, అంటే న్యాయవాదుల పట్ల ఉన్న విశ్వాసం చెదిరిపోతోందని ఆక్షేపించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిల్తో కూడిన ధర్మాసనం ఈ నెల 10వ తారీఖున ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఈ ఉత్తరం తాజా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచానని చెప్పారు. ఖైదీల రెమిషన్ విషయంలో లాయర్లు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం మీద ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసి 3 వారాలుగా ఇట్లాంటి కేసులు పెండింగ్లో పెట్టాం, పర్మనెంట్ రెమిషన్ మంజూరు చేయడం లేదు, అయినా ఇందుకోసం భారీగా తప్పుడు పిటిషన్లు దాఖలు అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.